గట్ని ఎట్లా జాగ్రత్తగా చూసుకోవాలనేది చెప్తూ ఏదైనా మంచి సప్లిమెంట్ కూడా చెప్తారు గట్ని మళ్ళీ క్లెన్స్ చేయడానికి. గట్ హెల్త్ కోసం అని అంటే గ్రాండ్ రీస్టోర్ అని చెప్పి నాకు మంచి సప్లిమెంట్ చెప్తున్నాను. ఎందుకంటే దీంట్లో మనకి 4 స్ట్రెయిన్స్ ఉంటాయండి. అవి డ్రై ఫ్రీజ్ చేసి టెక్నాలజీతోని మైక్రో ఆర్గానిజమ్స్ ని ప్రిజర్వ్ చేసి పెడతారు. సో ఇప్పుడు ఇది ఏంటి అంటే మనకి ఇది కన్స్యూమ్ చేయడం వల్ల చాలా మందికి ఈ మధ్యలో లైఫ్ స్టైల్ బాగుండకపోవడం వల్ల గట్ హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. మొత్తం డిప్లీట్ అయిపోతుంది. ప్రోబయోటిక్స్ ఏవైతే ఉంటాయో గుడ్ బ్యాక్టీరియా మన గట్ లో టోటల్ గా డిప్లీట్ అయిపోతున్నాయి. అట్లాంటి వాళ్ళకి మనకి ఇప్పుడు యాసిడిటీ రావడం కానీ, డైజెషన్ ఇష్యూస్, ఇండైజెషన్, ఊరికే తేన్పులు రావడం కానీ, బ్లోటింగ్ అవ్వడము, మెంటల్ హెల్త్ ఇష్యూస్ కూడా, యాంగ్షియస్ అయిపోవడం. గ్రాండ్ రీస్టోర్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో మనకి లాక్టోబేసిలస్ పారాకేసి LPC 37 అనే స్ట్రెయిన్ అనేది ఉంది. అది మనకి గట్ బ్రెయిన్ యాక్సెస్ పైన వర్క్ చేసి మైండ్ ని కామ్ చేయడానికి, రిలాక్స్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఆటోమేటిక్ గా మనకి ఇది యాంగ్షియస్నెస్ ఇట్లాంటివన్నీ పోతాయి అనమాట. మెంటల్ హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనకి ప్రోబయోటిక్స్ అనేవి అది గుడ్ బ్యాక్టీరియా, గట్ బ్యాక్టీరియా బ్యాలెన్స్ లో ఉంది అని అంటే మనకి జస్ట్ ఏమైనా కొంచెం ఇన్ఫెక్షన్ అయినా కూడా ఫైట్ చేస్తుంది, కాంబాట్ అయిపోయి బయటికి వెళ్ళిపోతుంది ఇన్ఫెక్షన్ అంతా. రైట్. ఇప్పుడు మలబద్ధకంతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. అంటే సో అటువంటి మలబద్ధకం ఉన్న వాళ్ళకి కూడా ఇది హెల్ప్ చేస్తుందా? డెఫినెట్ గా గ్రాండ్ రీస్టోర్ చాలా బాగా వర్క్ చేస్తుందండి. ఎందుకంటే కాన్స్టిపేషన్ కూడా మళ్ళీ మనకి గట్ హెల్త్ ఇష్యూనే కదా. ప్రోబయోటిక్స్ ఉన్నాయి అంటే అది ఆటోమేటిక్ గా ఈజీ అయిపోతుంది. ప్రాపర్ గా వాటర్ తీసుకొని హైడ్రేషన్ మెయింటైన్ చేసుకుంటూ కొంచెం ఫైబర్ ఫుడ్ మీరు దాంతో పాటు సప్లిమెంట్ తీసుకున్నారు అంటే డెఫినెట్ గా మీకు రిజల్ట్ కనిపిస్తుంది. ఎట్లా ఉంటుందండి? సాచెట్స్ లాగా ఉంటాయి ఎట్లా? ఇందులో మనకి ఒక 30 సాషేస్ ఉంటాయండి. ఒక్కొక్క సాషే 1 గ్రామ్ ఉంటుంది. దాంట్లో ఇట్లా సాషే ఫామ్ లో ఉంటుంది. జస్ట్ మీరు ఏం చేయాలంటే ఈ సాషేని వాటర్ లో కలుపుకోవాలి అనుకుంటే కొంచెం 20 ml వాటర్ తీసుకొని డిజాల్వ్ చేసుకొని తాగేయచ్చు. అట్లా కాదు అంటే డైరెక్ట్ గా మీరు ఇది చింపేసి సాషే ఓపెన్ చేసేసుకొని తాగేయచ్చు. అంటే చప్పరించి తినేయచ్చు అన్నమాట. అంతే. టేస్ట్ కూడా మనకి చాలా బాగుంటుంది. పరగడపుని తీసుకోవాలా లేకపోతే ఎట్లా? ఎంటీ స్టమక్ పైన బిఫోర్ మీల్స్ తీసుకుంటే చాలా బాగా వర్క్ చేస్తుంది. అట్లా కాదు కుదరదు మాకు అట్లా అని అనుకున్న వాళ్ళు మిడ్ టైమ్ లో కూడా తినొచ్చు. అంటే స్నాక్స్ టైంలో బిఫోర్ 4 o'clock ఆ టైం లో కూడా తీసుకోవచ్చు. కానీ బిఫోర్ మీల్స్ తీసుకుంటే మీకు ఇంపాక్ట్ అనేది బాగా కనిపిస్తుంది. ఎన్నాళ్ళు వాడాల్సి ఉంటుంది? 1 month లో కూడా మీకు చిన్న చిన్న సిమ్టమ్స్ ఏమైనా ఉంటే రిజాల్వ్ అయిపోతాయి. బట్ రికమెండెడ్ అయితే 3 months అండి. 3 months వేసుకోవాలి. ఎక్కడెక్కడ అవైలబుల్ గా ఉంటుందండి ఇది? మాకు కింద స్క్రోలింగ్ లో నంబర్ కనిపిస్తుంది కదా, నంబర్ వస్తుంది. అక్కడ మీరు కాల్ చేసి డైరెక్ట్ గా ఆర్డర్ చేసుకోవచ్చు. రైట్.